మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజున మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరైతే దేవునితో సహవాసము చేస్తూ దేవునితో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఉద్దేశ్యములను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా మనకు కనిపిస్తుంటది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. దేవుడు ఏదైతే ఉద్దేశము కలిగి ఉంటున్నాడో, దేవుడు ఏ ప్రణాళికనైతే చేయాలని ఆశపడుతున్నాడో, దేవుడు ఏ ఉద్దేశమునైతే మన యందు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడో, ఏ సంకల్పాన్ని ఆయన కలుగున్నాడో అది తెలియజేసిన తర్వాతనే మన జీవితంలో అది ఆయన నెరవేరుస్తాడు. అయితే బాగా గమనించిన దేవుని బిడ్డలారా, దేవుడితో ఎవరైతే సహవాసమును కలిగి జీవిస్తారో, దేవునితో ఎవరైతే దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారో, దేవునితో ఎవరైతే ప్రార్థన జీవితమును, వాక్యము చదువుతూ ఆయన యందు విశ్వాసము కలిగి జీవిస్తారో వారికి, అనగా తన బిడ్డలకి దేవుడు వారి జీవితంలో ఏమి చేయాలని ఆశపడుతున్నాడో అది వారికి తెలియచేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఈ భూమి మీద గొప్ప జలప్రళయము వస్తుంది అని మొదటిగా దేవుడు నోవాహుకు తెలియచేసిన తర్వాతనే ఆయన ఈ భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించాడు. ఒక సొదొమ గొమొర ప్రాంతములు దేవుని యొక్క కోపాగ్నికి అగ్ని చేత దహించి వేయబడుతున్నవని మొదటిగా తన సేవకుడైనటువంటి అబ్రహామునకు తెలియచేసిన తర్వాతనే ఆ ప్రాంతము దహించి వేయబడింది. ఇశ్రాయేలీలు ఒక ప్రాంతంలోనికి బానిసత్వానికి వెళ్ళిపోతున్నారు అని మొదటిగా తెలియజేసిన తర్వాతనే దేవుడు వారిని బానిసత్వానికి అప్పగించాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించుకున్నాం దేవుని బిడ్డలారా, దేవుడు చేయాలని ఏదైతే ఆశపడుతున్నాడో అది మొదటిగా తన సేవకులైనటువంటి వారికి లేదా ప్రవక్తలుగా ఉన్నటువంటి వారికి ఆయన మొదటిగా తెలియజేసిన తర్వాతనే ఆయన తన కార్యమును జరిగిస్తాడు. అయితే సంఘములో ఏ సేవకుడైతే అమ్మా నీ జీవితంలో దేవుడి కార్యము చేస్తాడు, దేవుడు నీ బిడ్డను స్వస్థపరుస్తాడు, దేవుడు లేకపోతే నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఒక భయంకరమైన విషాదాన్ని తీసుకొస్తున్నాడు, దేవుడు నీ యొక్క కుటుంబంలో ఒక లోటును ఏర్పాటు చేయబోతున్నాడమ్మా అని ఎప్పుడైతే తన దాసుడు పలుకుతాడో, విశ్వాసుల దగ్గర లేదా ప్రజల దగ్గర పలుకుతారో, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ సేవకుని ఒక పిచ్చివాడిగా లేకపోతే ఒక హేళనగా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏవండి, నోవాహుకి దేవుడు జలప్రలయం గురించి చెప్పినప్పుడు, నోవాహు ఆ ప్రాంతవాసులకి అందరికి తెలియజేసినప్పుడు వారి అందరి యొక్క ఉద్దేశములు ఏ విధంగా ఉంటవి? నోవాహు పిచ్చివాడ్రా అనుకుంటారు కదా. సొదొమ గొమొర విషయంలో కూడా ఒకవేళ అబ్రహామును ఈ విధంగా అనుకున్నారేమో. ఏవండి, యోసేపు జీవితంలో దేవుడు ఏమి చేయాలని ఆశపడ్డాడో అది మొదటిగా కలల ద్వారా దేవుడు చూపిస్తే అది వెళ్ళి తన అన్నలకి, తన తండ్రికి, తల్లికి చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా యోసేపును హేళన చేశారు తప్పించి అది గ్రహించలేకపోయారు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఏదైతే చేయాలని ఆశపడుతున్నాడో, దేవుని యొక్క సంకల్పాన్ని ఏదైతే ఆయన ఉద్దేశము ద్వారా చేయాలని ఆశపడుతూ ఉన్నాడో, ఆయన ఏ సంకల్పాన్ని అయితే కలిగి ఉన్నాడో అది మొదటిగా సేవకులైనటువంటి ప్రవక్తలకి తెలియచేసిన తర్వాతనే ఆయన పనిని ప్రారంభిస్తాడు.
దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు నీ జీవితంలో, దేవుడు నీకు, నీ కుటుంబానికి, లేకపోతే ఆయా పరిస్థితులను బట్టి నువ్వు ఏం చేయాలని ఆశపడుతున్నాడని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నావా? అయితే ఒకటే నువ్వు చేయాల్సింది, ఒక పని నువ్వు చేయాలి. ఏంటో తెలుసా? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం ఎలా ఏర్పాటు చేసుకుంటాం? దేవునితో బంధుత్వాన్ని ఎలా కలుపుకుంటామని ఆశపడుతున్నావేమో, తెలుసుకోవాలని ఇష్టపడుతున్నావేమో, ఒకటే పని చేయి. కొన్ని పనులు మనం చేయాలి. ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం ఉన్నటువంటి వ్యక్తులు చేసే పనులు ఏంటంటే, మొదటిగా ఆయనతో ప్రార్థనలు ఉంటారు. అంటే వీరు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. రెండవదిగా దేవుడు వారితో మాట్లాడతాడు. అంటే వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు. ప్రార్థన చేసి, అయా నా జీవితంలో ఏం జరగబోతుంది, అయా నా కుటుంబ ఎడల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు, ప్రభువా నువ్వు ఏమి ఇష్టపడుతున్నావు, నీ సంకల్పం ఏంటి, నీ ఉద్దేశములు ఏంటని ప్రార్థన పూర్వకంగా నువ్వు అడిగినప్పుడు దేవుడు వాటిని ఏ విధంగా తెలియజేస్తాడంటే, దేవుడు తనిచ్చినటువంటి బైబిల్ అనగా వాక్యము ద్వారా ఆయన తెలియజేస్తాడు. తన సేవకుల ద్వారా తన యొక్క వాక్యను పంపుతాడు. తన దర్శనము తెలియజేస్తాడు. అమ్మా, నెబుకద్నెజరుకి కల వచ్చింది, ఏం జరగబోతుందని నెబుకద్నెజరు చింతిస్తున్న సమయంలో దానియేలు ఒక ప్రవక్తలాగా, ఒక దీర్ఘదర్శిలాగా వచ్చి తన కల భావనని తెలియజేశాడు. అంటే బాగా గమనించండి, నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని అనుకుంటున్నాడో అది తన సేవకుల ద్వారా తెలియజేస్తాడు. ఇంకా చెప్పనా, ఆయనతో సహవాసము కలిగి ఉన్నటువంటి వారికి ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఏదో ఇష్టం వచ్చిన మాటలను, ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులను నమ్మేసి ఇది నిజము అని మనం గ్రహించడము కాదు. ఆయనతో సహవాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు తెలియజేసేటువంటి మాటలను మనం సీరియస్గా తీసుకోవాలి. అది మనం గ్రహించాలి. అప్పుడు ఆయన నీ ఎడల కార్యము జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఏదైతే తెలియచేయాలని ఆశపడుతున్నాడో అది నువ్వు తెలుసుకోవాలనంటే గనక ఆయనతో ప్రార్థన జీవితం కలిగి ఉండు, వాక్యము ధ్యానించేవాడుగా ఉండు, ఆయనతో సహవాసము కలిగి ఉండు. అప్పుడు దేవుడు తన యొక్క ప్రణాళిక, తన ఉద్దేశము, తన సంకల్పాన్ని తెలియచేస్తాడని నా వాక్యపు మాటలను తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.